బట్టిప్రోలు పంచాయతీలో జరిగిన అవినీతిపై డిఎల్పిఓ పరిశీలన. మండల కేంద్రమైన బట్టిప్రోలు గ్రామ పంచాయతీలో 2019 నుండి జరిగిన అవినీతి అక్రమాలపై రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు పంచాయతీ రికార్డులను పరిశీలించి వాటిని సీజ్ చేసినట్లు రేపల్లె డివిజనల్ పంచాయతీ అధికారి జి నరసింహారావు తెలిపారు. 6 సంవత్సరాలకు చెందిన రికార్డులను మండల ఈఓపిఆర్డి టి ఊహారాణి గారికి అందజేసి మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న ఒక రూములో ఉంచి రూముకు సీలు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు త్వరలో రికార్డులు పరిశీలన చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి టి ఊహారాణి, బట్టిప్రోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి కోట శ్రీనివాసరావు, డిఎల్పిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. దాని మీద మన డిప్యూటీ కమిషనర్ దాని మీద రికార్డు సీజ్ చేసి దానికి పంచాయతీరాజ్ కమిషన్ డైరెక్టర్ దానికి ఏంటంటే రికార్డు సీజ్ చేసి యూఆర్టీ గారి స్టూడెంట్ పెట్టి వారికి అప్డేట్ చేసి చేయవలసిందని మాకు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం వాళ్ళు రికార్డు సీజ్ చేస్తారు. ప్లస్ వాటి రికార్డు తీసి మేడం గారి యూఆర్టీ గారికి అప్డేట్ చేసి అవి భద్రపరిచి దాన్ని సీరియల్ దాంట్లో తెలియదు గ్రామస్తుల ఫిర్యాదు మేరకే చేసి లాస్ట్
బట్టిప్రోలు గ్రామ పంచాయతీ సంబంధించి 2019-20 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలు వాటిపై గ్రామస్తుల ఫిర్యాదు మన డైరెక్టర్ పంచాయతీరాజ్ కమిషనర్ వారికి ఇచ్చినందుకు దాని మీద రికార్డు సీజ్ చేసి యూఆర్డి బట్టిప్రోలు వారికి రికార్డు అప్పచెప్పి కస్టోడియన్గా అవన్నీ కూడా భద్రపరిచి దాన్ని సీల్ వేసి రేపు మనకి ఎంక్వైరీ టీం వచ్చినప్పుడు ఆ టీం సమక్షంలో ఎంక్వైరీ కానీ మనకి పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు మేము రికార్డు సీజ్ చేసి యూఆర్డీ గారికి అపాయింట్ చేసి ఆ కస్టోడియన్గా యూఆర్డీ గారిని అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్కి ఏమైనా పిటిషన్ పెట్టారండి? మన డైరెక్టర్ పంచాయతీరాజ్ తాడేపల్లి వారికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కమిషనర్ వారి ఆదేశాల మేరకు మన రికార్డు సీజ్ చేయడానికి వాళ్ళు రావడం జరిగింది. అది కూడా మన బట్టిప్రోలు యూఆర్డీ గారిని కస్టోడియన్గా పెట్టడం జరిగింది. వారికి మొత్తం కూడా చెప్పేసి సీలు వేసి పేపర్ సీల్ కూడా వేసి మెత్తని సంతకాలు చేసి రేపు ఆ టీం వచ్చినప్పుడు వాళ్ళ సమక్షంలో తెలిసి ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు రేపల పంచాయతీ రేపల డిఎల్పిఓగా నేను నాకు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వారు ఇట్లా చేయమని సీజ్ చేయమని ఇట్లా కండక్ట్ చేయమని రికార్డు హ్యాండ్ ఓవర్ చేయమని ఆదేశాలు ఇచ్చినందుకు నేను రావడం.